హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సినిమాల గురించి కాదు భయ్యా, పెద్ద బడ్జెట్లు భారీ బడ్జెట్ సినిమాల గురించి కాదు, భారీ విజువల్స్ గురించి కాదు, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సినిమాల గురించి మనం మాడుకోవాలి, తప్పకుండా మాడుకోవాలి. ఏ సినిమా గురించి అనుకుంటారా? అదే భైరవం సినిమా గురించి. ఈ భైరవం ఏంటి, అసలు ఎవడు హీరో, ఎవడు అసలు ఎవరికి సినిమా కావాలి? ఎస్, అక్కడే కరెక్ట్ గా మనం మాడుకోవాలంటే ఇప్పుడే మాడుకోవాలి భయ్యా. నిజంగా జస్ట్ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది అనమాట, భైరవం టీజర్. అసలు ఇంట్రడక్షన్ గురించి మాడుకుందాం. అది ఎవరా హీరోస్ అంటే అసలు అందరికి సర్ప్రైజ్ అనమాట. ఈ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎవరో కూడా తెలియదు హీరోస్ ఈ సినిమాలో. ఎస్ ఫ్యాక్ట్, ఇది 99% ఎవరికి తెలియదు చాలా మందికి. ఇందులో మెయిన్ హీరో వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస్ భయ్య, నమ్మలేదు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మంచు మనోజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నారా రోహిత్. సో మొత్తానికైతే ఈ ముగ్గురు భయ్య అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఈ టీజర్ వచ్చేంత వరకు చాలా మందికి అయితే తెలీదు, అఫ్ కోర్స్ నాకు తెలుసు. బట్ సో మొత్తానికైతే ఈ టీజర్ చూడగానే చాలా మంది షాక్ అయిపోయారు, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది టీజర్. ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలాంటి సినిమా తీస్తారు, ఇంత మాస్ మసాలా యుఫోర్ క్రియేట్ చేస్తారు ఒక జస్ట్ టీజర్ తో. నిజంగా చెప్తాను భయ్య, ఈ జస్ట్ ఒక టీజర్ సినిమా మీద హైప్ ని విపరీతంగా పెంచేసింది. ఇది మాత్రం వాస్తవం. టీజర్ కట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మెయిన్ గా మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ వాయిస్ మిరాకిల్. అంతే, వీళ్ళు మంచు మనోజ్ వాయిస్ ఒక మిరాకిల్ అనుకుంటే టీజర్ లో, బెల్లంకొండ శ్రీనివాస్ వాయిస్ మాత్రం మిరాకిల్ భయ్యా. ఇక జస్ట్ ఆ క్లైమాక్స్ షార్ట్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోద్ది, ఆ రేంజ్ లో చేశాడు. నిజంగా పుష్ప సినిమా వైపు వచ్చింది అన్నమాట. నాకైతే పుష్ప సినిమాలో అమ్మవారి జాతరలో ఎలాగైతే డాన్స్ చేస్తారో ఎస్పెషల్ అల్లు అర్జున్, అలాంటి వైపు ఖచ్చితంగా ఉండబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ తిరగరాస్తాడరా అనిపించింది భయ్యా. ఎస్, నాకైతే అనిపించింది టీజర్ చూడగానే. ఈ టీజర్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముగ్గురు స్నేహితులు ఎవరైనా కావచ్చు, మొత్తానికి ముగ్గురు వ్యక్తులు అయితే ఆ ముగ్గురు స్నేహితులకి ఎవరికి ఆపద రాకుండా ఒక్కొక్కరు సహాయం చేసుకుంటూ ఒక్కొక్కరినొకరు కాపాడుకుంటూ, సో మొత్తానికైతే సినిమా మొత్తాన్ని ఒక రేంజ్ లో పెట్టబోతున్నారని తెలుస్తుంది. సో మొత్తానికి ఈ సినిమా మొత్తం ఈ ముగ్గురు కథే ఏ రేంజ్ లో ఉండబోతుంది, మాస్ మసాలా యుఫోరియాని క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది భయ్యా. సో మొత్తానికి అయితే ఈ ముగ్గురు యువ హీరోలు కుమ్మేయాలని స్క్రీన్ ని. సో మొత్తానికి మన ఆడియన్స్ మొత్తం మన తెలుగు రాష్ట్రాలు ఇదే సినిమా గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా 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 రావాలంటే ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుందని నాకైతే అనిపిస్తుంది. టీజర్ కట్టలాగా ఉందన్నమాట. సో చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో జనాల్లో. ఈ టీజర్ కి ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మంచి మంచి ప్రమోషన్స్ కనుక చేయగలిగితే వీళ్ళు ముగ్గురుతో, సో సినిమా ఇంపాక్ట్ బాగా మన తెలుగు రాష్ట్రాల్లో పాకిపోద్ది భయ్యా. సో మన బెల్లంకొండ అన్న ఇందులో కూడా ఫేమస్ కొంచెం కాబట్టి తెలుసు కాబట్టి అంతో ఇంతో ఇందులో కూడా కొంచెం మార్కెట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాలను బాగా పట్టు వేయిస్తే బెస్ట్ భయ్యా. వీళ్ళ ఇంటర్వ్యూస్ తో ఒక వైబ్ ని క్రియేట్ చేయాలి. సో చూద్దాం ఎలాంటి వైబ్ ని క్రియేట్ చేస్తారో, ఎలా ఉండబోతుందో సినిమా. సో మొత్తం మీకు ఎలా అనిపించింది గాయస్ టీజర్ చూస్తుంటే? తప్పకుండా మనకు ఆటోలో తెలియజేయండి మళ్ళీ.